హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలామంది నాకు హెయిర్ గ్రోత్ బాగుంది మీకు, లాంగ్ హెయిర్ టిప్స్ ఏదన్నా ఉంటే చెప్పండి అని అన్నారు. నేను యూజ్ చేసే టిప్స్ మీకు చెప్తానండి. నేను వచ్చేసి గోరింటాకు, ఇలా మందారం ఆకు, అలోవేరా ఇవి 3 వేసుకుంటానండి మిక్సీ పట్టుకొని. చాలా బాగుంటుందండి వేసుకోవడం వల్ల. అందులోన మనకొచ్చేసి తల అనేది వేడి ఉంటుంది కదండి, అప్పుడు అనేది కూల్ చేస్తుంది. ఇవన్నీ వేసుకుంటే గ్రోత్ కూడా బాగా పెరుగుతుందండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి విటమిన్స్ అవి ఇవన్నీ అందుతాయి కదా. ఇలా నేను ఇంతకుముందు నుంచే వేసుకుంటున్నానండి, అందుకనే గ్రోత్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అలోవెరా తీసుకుంటున్నాను చూడండి. మా పెరట్లోనే అలోవెరా ఉంటుందండి, చాలా బాగా వస్తుంది గ్రోత్. చూసారా, అవి తీస్తా ఉంటే మా ఆయన మళ్ళీ తీయన్నాడు, మళ్ళీ తీసానండి. మనకొచ్చేసి మనం ఇంట్లోనే మనం ఓన్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకొక్కటే కాదు కదా, మన హెయిర్ కానీ బాగా గ్రోత్ రావాలంటే మనం అన్నీ యూజ్ చేస్తూ ఉండాలి టిప్స్. అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటేనే మన హెడ్ కానీ బాగా హెయిర్ కానీ బాగా పెరుగుతుందండి మనకు. ఇవి వచ్చేసి గోరింటాకు అన్నీ ఒక టబ్లో వాటర్ వేసుకొని నేను కడిగి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే దాంట్లోన మట్టి అలా ఏమైనా ఉంటాయని. అలాగే మందారం ఆకు కూడా కడుక్కుంటున్నాను చూడండి. మళ్ళీ అలోవెరా కానీ, అలోవెరాకు చూడండి కింద అంతా మట్టి ఉంది కదా, ఇలా అన్నీ క్లీన్గా నీట్గా కడుక్కుంటే చాలా బాగుంటుంది. చూడండి ఈ 3 ఐటమ్సేనండి వేసుకోవడం నేను. ఇవి వచ్చేసి మందారం ఆకు, కొంచెం గోరింటాకు, చూసారా ఇలా కొంచెం కొంచెం వేసుకొని, మళ్ళీ అలోవెరా కానీ పైన స్కిన్ తీసేయాలండి. స్కిన్ తీసేసి నీట్గా లోపల ఉండే జెల్ ఒక్కటే వేసుకోవాలండి, స్కిన్ వేసుకోకూడదు. జెల్ వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా నీట్గా ఉంటుంది. అందులోనే ఇది యూజ్ చేయడం వల్ల హెయిర్ కానీ బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇంతకుముందు వచ్చేసి నా హెయిర్ వచ్చేసి కొంచెం గ్రోత్ తక్కువగానే యూజ్ అయ్యేది. ఇప్పుడు వచ్చేసి మంచిగా బాగా లాంగ్ హెయిర్ థిక్గా కానీ ఉంటుందండి ఇది యూజ్ చేసుకోవడం వల్ల. ఈ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మిక్సీకి పట్టేసుకొని స్మూత్గా నీట్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. చూడండి ఇలా నీట్గా తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోన. చూసారు కదా, మనం ఎప్పుడైనా కానీ నీట్గా ఇంట్లోనే అంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, బయటకు వచ్చేసి బయట ఇలా అద్దం ముందు పెట్టుకొని తీసుకొని అంటించుకుంటున్నానండి నేను. వేరే వాళ్ళు ఎవరు హెల్ప్ లేకున్నట్టు నేను ఓన్గా అంటించుకుంటున్నాను. చూడండి ఇలా నీట్గా పాయలు తీయాలండి, ఇలా స్కిన్ అంతా లోపల కానీ అంటాల. ఎందుకంటే మనం తినే దాంట్లోనే కాకుండా ఇలా నీట్గా హెయిర్ ప్యాక్ అవి వేసుకోవడం వల్ల గ్రోత్ బాగా వస్తుంది హెయిర్. అందులోన థిక్ హెయిర్ లాంగ్గా ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది, మళ్ళీ అందరికీ సెట్ కావాలని కాదు. నాకు ఇవి బాగా సెట్ అయిందండి, అందుకనే మీరు 2-3 టైమ్స్ బాగా మెసేజ్ చేశారు లాంగ్ హెయిర్కి టిప్స్ ఏమని చెప్పండి అని, అందుకని ఈరోజు తీసానండి. చూసారా ఎలా ఉంది చూడండి. చాలా ఇంతకుముందు రఫ్ ఉండింది నా హెయిర్, కొంచెం సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉందండి. చూసారు కదా ఎంత లాంగ్ ఉందో హెయిర్, కానీ బాగా గ్రోత్ అవుతుంది. నాకు వచ్చేసి ఇది యూజ్ అవుతుంది. మీరు ఒకసారి చూసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీరు ఎప్పుడు ఇలాగే ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుంది చూడండి. నాకు చాలా ఇష్టం అండి లాంగ్ హెయిర్. థ్యాంక్ యూ.